ఇప్పటి వరకు దాదాపు 400 గ్రామాలు తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు, అనేక తరగతుల ప్రజలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ పిప్రి గ్రామంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చారు. రోడ్డు ప్రారంభించి 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదని, కంకర తేలి ఉన్నదని చెప్పారు. ఇది వాస్తవం. మేము కాలినడకన నడుచుకుంటూ ఆర్మూరు ఊరు బయట నుంచి పిప్రి వరకు మేము కంకర రాళ్ల మించే నడుచుకుంటూ వస్తా ఉన్నాం. కంకర రాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి ఉన్నది. చాలా చోట్ల ఇంకా రోడ్డు లేవు, కంకర తేలింది. కొన్ని చోట్లయితే కంకర కాదు, మట్టి కూడా లేదు. ఇప్పటికీ బస్సు రాని గ్రామాలున్నాయి, 100 గ్రామాలు బస్సు రాదు. పేపర్ రాని గ్రామాలున్నాయి తెలంగాణలో. ఇంకా సభ్య సమాజానికి దూరంగా ఉన్నటువంటి పల్లెలు ఇంకా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోడ్డు కూడా అట్లనే ఇలా కంకర తేలి ప్రజలు, విద్యార్థులు, బడికి పోయే వాళ్ళు, స్కూటర్లు, వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ పనిని వెంటనే డాంబర్ వేయాలని చెప్పి మీ అందరూ కోరుతా ఉన్నారు. మేము కూడా దీనిపైన ఇవాళ ప్రభుత్వానికి తెలియజేస్తాం. అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. ఆ బ్రిడ్జి కూడా ఇంకా పని పూర్తి కాలేదు, చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వ స్కూల్ కి ప్రహరీ కూడా లేదు, ముళ్ళ కంపలున్నాయని చెప్తున్నారు. పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూల్లో మరుగుదొడ్ల సమస్య ఉందని, అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం అందించేటువంటి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సరిగ్గా వస్తలేదని చెప్పి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి మా యాత్ర తరపు నుంచి మా నాయకులు తమ్మినేని వీరభద్రం గారు ప్రతిరోజు ప్రతి గ్రామంలో ప్రతి స్థానిక సమస్యని, ఏ సమస్య ఉంటే ఆ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. ఇప్పుడు రజక సంఘం వాళ్ళు కూడా ఒక మెమరాండం ఇచ్చారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడానికి మా యాత్ర తరపు నుంచి మేము మీకు సంపూర్ణమైనటువంటి హామీ ఇస్తా ఉన్నాం. సోదరులారా, సోదరిమల్లారా, ఈ మహాజన పాదయాత్ర సామాజిక న్యాయం, తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలని చెప్పి ఈ కాలినడక యాత్ర సాగుతా ఉంది. 4000 కిలోమీటర్లు నడవాలని, 5 నెలల పాటు తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మేము ఈ కాలినడకన తిరుగుతా ఉన్నాం. ఇది ఎలక్షన్ల కోసం తిరిగేది కాదు. ఇప్పుడు ఓట్లు లేవు, లేకపోతే సిపిఎం పార్టీ గురించో చెప్పుకోవడానికి మేము తిరగట్లేదు. ఇలా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, తెలంగాణ వచ్చింది 2.5 సంవత్సరాలు అయిపోతుంది, కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా వాగ్దానాలు చేసింది. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అందినటువంటి పరిస్థితి లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు తెలంగాణ వస్తే, తెలంగాణ ఉద్యమం సందర్భంగా చెప్పినటువంటి మాటలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేయాలని చెప్పి మేము ఈ యాత్ర చేపట్టాం. తెలంగాణ వస్తే నేనుండను ముఖ్యమంత్రిని, దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంగా చెప్పినటువంటి మాట. కానీ దళితులకే ఇలా వెన్నుపోటు పొడిచిన పరిస్థితి. దళితులు ముఖ్యమంత్రి కాలేదు. సరే, ముఖ్యమంత్రి కాకపోయినా పర్వాలేదు, కానీ ఇంకా దళితులకు చాలా హామీలు ఇచ్చిండు. 3 ఎకరాల భూమి అన్నాడు. అదేవిధంగా పేదలందరికీ ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియం తోటి స్కూల్స్ ఉంటాయని చెప్పిండు. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తా ఉన్నారు, అది కుదరదని చెప్పిండు. ఆంధ్ర స్కూల్స్ ఎవరు కూడా ఇక్కడ వ్యాపారాలు చేయడానికి వీలు లేదని చెప్పిండు. మనమే కేజీ నుంచి పీజీ వరకు ప్రతి గ్రామంలో విద్యను అందిస్తానని చెప్పిండు. ఇంతవరకు అది ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈ యాత్ర సాగుతున్నటువంటి ఈ 400-500 గ్రామాలలో మేము తిరుగుతున్నప్పుడు ఈ పేదోళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీ ప్రజలందరూ కూడా అయ్యా ఇవాళ దళితుల పరిస్థితి చూస్తే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఇలా మా దృష్టికి వచ్చింది. ఎక్కడ కూడా మాలమాదిగలు గాని, లేకపోతే బైండ్లు గాని, ఇట్లాంటి దళిత కులాల ప్రజలు ఇప్పటికి కూడా గుళ్ళోకి రానియట్లేదని చెప్తా ఉన్నారు. పేరు పెట్టి పిలిచే పరిస్థితి లేదంటా ఉన్నారు. ఇలా అరువుల మీద కూర్చునే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు మంచి ఇల్లు కట్టుకున్న దళితుల మీద ఓర్వలేనటువంటి పరిస్థితి గ్రామాలలో సాగుతా ఉంది. వ్యవసాయం కలిగి ఉండేటువంటి పరిస్థితి లేదు రైతులకు. అదేవిధంగా దళిత యువకులు అలా ఆడనీయట్లేదని చెప్తా ఉన్నారు. పీర్ల పండుగ సందర్భంగా దళితులని గుళ్ళోకి రానియట్లేదని చెప్పి చాలా గ్రామాలలో మా దృష్టికి తీసుకొచ్చారు. దళితులు ఈ రకంగా ఇంకా కూడా స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లైనా ఇప్పటికీ దళితులు అంటరాని వాళ్ళుగానే ఇలా తెలంగాణ గ్రామాల్లో కొనసాగుతా ఉంది. దళితులతో పాటు గిరిజనులకు సంబంధించి లంబాడీలు గాని, చెంచులు గాని, గోండు కోయలు గాని వాళ్ళ పరిస్థితి కూడా ఇలా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది.
మైనార్టీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారని చెప్పి చాలా గ్రామాలలో నిన్న ఆర్మూర్లో కలిశారు, నిజామాబాద్ లో కలిశారు. ఇలా మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఎక్కడ కూడా ఇంకా అమలైనటువంటి పరిస్థితి లేదు. ఇలా మైనార్టీ యువకులు హోటళ్లలో పనిచేస్తున్నారు, బేకరీలలో పనిచేస్తున్నారు, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు, చిన్న చిన్న పూటపాటు మీద దుకాణాలు పెట్టుకొని జీవించే స్థితి ఇప్పటికి ఇంకా మైనార్టీలు ఉన్నారు. వాళ్ళకి ఇల్లు లేవు. ఒక్కొక్క ఇళ్లలో 20 కుటుంబాలు ఉంటా ఉన్నాయి. వాళ్ళకి చదువు లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ సాగేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మైనార్టీలతో పాటు వెనుకబడ్డ కులాలు ఈ గ్రామంలో గాని ఈ రాష్ట్రంలో గాని అత్యధిక శాతం వెనుకబడ్డ కులాలు ఉన్నారు. 152% ఉన్నటువంటి బీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లైనా కూడా ఇలా రిజర్వేషన్లలో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్ల తర్వాత కేంద్రంలో బీసీలకు రిజర్వేషన్ అందిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్న రిజర్వేషన్ కూడా ఇలా బీసీలకు సక్రమంగా అందే పరిస్థితి లేదు. విద్యా ఉద్యోగంలో 25% ఉంది, జనాభా మాత్రం 52% ఉన్నారు. అది కూడా సరిపోని పరిస్థితి. దాన్ని పెంచమని అడుగుతా ఉన్నాం. అనేక సంవత్సరాలుగా అనేక కమిషన్స్ ఇలా బీసీల యొక్క కుల వృత్తులు పూర్తిగా దెబ్బతినిపోయి చిన్న రైతులుగా ఉన్నటువంటి బీసీలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. మున్నూరు కాపులు గాని వాళ్ళంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఇలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి మా యాత్ర దృష్టికి వస్తా ఉంది. అదేవిధంగా బీసీలలో బాగా వెనుకబడినటువంటి ఎంబీసీలు సంచార జాతులు ఉన్నాయి. వాళ్ళు ఇంకా సమాజానికి దూరంగా ఉన్నారు. అసలు వాళ్ళకి చదివే లేదు. కొన్ని కులాలను చూస్తే ఈ గ్రామంలో కూడా ఆ కులాలు ఉన్నాయి. బుడుబుక్కలోళ్ళు గాని, ఆరోళ్ళు గాని, మేదరోళ్ళు గాని, మంగళోళ్ళు గాని, మేరోళ్ళు గాని, అవసరోళ్ళు, కుమ్మరి, వడ్ల ఇట్లాంటి కులాలు ఇంకా సంచార కులాలు చాలా ఉన్నాయి. ఆ కులాల ప్రజలు విద్య లేదు, స్థిర నివాసం లేదు, రేషన్ కార్డు లేవు, ఓటర్ ఐడి కార్డు లేవు. అసలు ప్రభుత్వ రుణం అంటే ఏందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇలా రజక సోదరులు మెమోరాండం ఇచ్చారు, కుమ్మరోళ్ళు ఇచ్చారు, మంగళోళ్ళు ఇచ్చారు. అదేవిధంగా వడ్ల కమ్మరోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వృత్తులన్నీ కూడా దోషం అయిపోయినాయి. ఇలా బీసీ కార్పొరేషన్ పేరుకు మాత్రమే ఉన్నది. ఈ 2.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు అన్నాడు, ప్రతి కుల వృత్తులు నేను ఆధునీకరిస్తాను, ఆ వృత్తులు కోల్పోయిన వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాను, 5 లక్షల వరకు నేను బ్యాంకు నుంచి వాళ్ళకు అప్పులు ఇస్తానని చెప్పి